నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేపటి నుంచి చూసుకున్నట్టయితే ఏపీలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. సో మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, ఒకవేళ వస్తే ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఏపీలో అసెంబ్లీ సెషన్స్ మొదలు కాబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అందరి చూపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోయింది. ఏంటంటే మరి ఆయన అసెంబ్లీకి వస్తారా రారా, ఒకవేళ వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇప్పటి నుంచే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి బిల్లులు, దాంతోపాటు బడ్జెట్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి సభలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ ఏ రంగాలకి కేటాయింపులు చేస్తుంది, ఏ ఏ రంగాలకి పెద్దపీట వేస్తుంది, ఏ ఏ రంగాలకి చిన్నపీట వేస్తుంది, దేన్ని పట్టించుకుంటుంది, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమిటి అనేది స్పష్టంగా బడ్జెట్ ద్వారా ప్రపంచానికి వెల్లడవుతుంది. అంటే జనరల్గా ఒక మూఢనమ్మకం అన్నప్పటికీ కూడా బడ్జెట్లన్నీ నడుస్తున్న తీరు ఒకేలా కనిపిస్తోంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసాం మనం. ఇప్పుడు అదే ధోరణిలో ఇది కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏ ఏ రంగాలకి కేటాయింపులు చేస్తారు, ఈ విషయాల మీద ఆ కేటాయింపులు జరిపి ఆయన బడ్జెట్ ప్రసంగం జరగగానే బడ్జెట్ మెరిట్స్ డిమెరిట్స్ మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభ వేదిక మీదుగా. అయితే ఆయన వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం సీరియస్ మ్యాటర్. లాస్ట్ టైం రాలేదు, కానీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎందుకు గెలిపించారు జనాలు వాళ్ళని? తమ బాధల్ని తమ కష్టాలని అసెంబ్లీలో వీళ్ళు ప్రతిఫలింపజేస్తారు అని. ఆ ప్రతిఫలింపజేయటం అనేది జరగకపోతే వీళ్ళు అక్కడ నియోజకవర్గాలకు అన్యాయం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా సభకి వెళ్ళటం అనేది పద్ధతి. అయితే వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము, వీళ్ళని వేధించే ప్రయత్నము, టీజింగ్ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. ఎలాగో అంటే మూక మనస్తత్వం అంటాం మనం. వాళ్ళకి నెంబర్ ఉంది కాబట్టి ఈ సభ మాదే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ అది ప్రజాస్వామ్యం ప్రకారం తప్పు అయినప్పటికీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ అలాగే బిహేవ్ చేస్తుంది. ఆ బిహేవియర్ మీద వీళ్ళు హర్ట్ అయ్యి 1-2 సార్లు లోపలికి వెళ్ళినప్పటికీ బయటకు వచ్చేసారు. ఇప్పుడు కూడా సభకి వెళ్ళి బడ్జెట్ మీద తమ నిరసన తెలియజేసి బయటకు వచ్చేయచ్చు వీళ్ళు. అయితే టోటల్గా సెషన్ మొత్తం వెళ్తారా లేదా అనేది అనుమానమే. కానీ అసెంబ్లీని కూడా ఒక పోరాట వేదికగా వినియోగించుకోవాలి. అసెంబ్లీలో నచ్చని విషయాలని ఓపెన్గా చెప్పి అక్కడ ఘర్షణకి దిగటం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటుంది. అది అసెంబ్లీ అనేటువంటి ఒక పోరాట రంగాన్ని వదిలేసి రాజకీయాలతో, అంటే ఎన్నికల వ్యవస్థలో నమ్మకం ఉంది అని చెప్పి ఎన్నికల వ్యవస్థకు లోబడి పనిచేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ. అంతే తప్ప ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీలు పందుల దొడ్లు అని చెప్పి బయటకు వచ్చేసిన పెద్దలు ఉన్నారు గతంలో, తరిమల నాగిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు. ఎన్నికల బహిష్కరణ, అసలు అసెంబ్లీకి లోక్సభకి వీటికి మనకు సంబంధమే లేదు, ప్రజలు వాళ్ళ సమస్యలని వీళ్ళు పట్టించుకోరు ఈ ఎమ్మెల్యేలు, కాబట్టి మీ సమస్యల పరిష్కారానికి మీరు రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తే తప్ప పనులు అవ్వవు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో ఓట్లు వేయకండి, దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా అని బహిష్కరించండి బూటకపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను అని ప్రకటించినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు లాంటి వాడు కూడా ఉండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదు. ఆయన పార్లమెంటరీ రాజకీయ పరిమితుల్లోనే ఆ పార్టీ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలు ఆయనకి కొన్ని సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల్ని అసెంబ్లీలో వాళ్ళు ఏదో మేరకు వినిపించాలి. అక్కడికి వెళ్ళి గొడవ పడాలి. గొడవ పడితే వాళ్ళ నేచర్ తెలుస్తుంది.
అంటే అసెంబ్లీ కండిషన్ ఏంటో మనం చూసాం. అంటే వీళ్ళు అనేది ఏంటంటే మేము 11 మంది ఎమ్మెల్యేలమే ఉన్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతం నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా లేదు, ఎందుకంటే లాజికల్గా చూసుకుంటే మీకు ఇన్ని సీట్లు రాలేదు కాబట్టి సో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని వీళ్ళు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మాకు మైకులు ఇవ్వరు, మెయిన్ ముఖ్యంగా మైకులు అనేది ఇవ్వరు కాబట్టి మేము మాట్లాడడానికి మాకు అవకాశం ఉండదు అని చెప్పేసి అలా. ఇంకొకటి కూడా ఉంది సార్, ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో, వీళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి అందుకే అసెంబ్లీకి రావట్లేదని ఇంకొక రకంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే సమాధానాలు ఉన్నాయా లేదా అనే దానికంటే కూడా మైక్ ఇచ్చారా లేదా అనేది కూడా ప్రపంచం దృష్టికి వెడుతుంది. వీళ్ళు మాకు మైక్ ఇవ్వలేదు మార్నింగ్ నుంచి అని సాయంత్రం ధర్నాకి దిగొచ్చు, లేదు మర్నాడు సెషన్ ప్రారంభమయ్యేటప్పుడు అక్కడే ఇంకొక నిరసన కార్యక్రమం టేకప్ చేయొచ్చు, స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయొచ్చు. కాబట్టి యుద్ధం అక్కడ చేయాలి. యుద్ధం చేయాల్సిన ఏరియాని వదిలిపెట్టేసి ఇంకెక్కడో యుద్ధం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే వేరే చోట యుద్ధం చేయడానికి మీరు పార్లమెంటరీ రాజకీయ పరిధిలో ఉన్నారు. పార్లమెంటరీ రాజకీయాలను మీరు ఆమోదించినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నిటినీ ఆమోదించాలి. ఆమోదించి దాన్ని యుద్ధక్షేత్రంగా మార్చుకోండి. మీరు మార్చుకొని అసెంబ్లీ వేదికగా మీరు ఎంత చేయగలరో అంత చేయాలి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి అంతకంటే అవకాశం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఎక్స్పోజ్ చేయాలంటే అక్కడ వీళ్ళు నిలబడి ఉండాలి. బయటకు వచ్చి గొడవ చేయండి, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి, లోపల జరుగుతున్న తతంగాన్ని ఎండగట్టండి, యుద్ధం చేయండి. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి వెళ్ళటం అవసరమే, కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. అంటే ఇప్పుడు చాలా వరకు ఇటు సైడ్ నుంచి వినిపించే వాదన ఏంటంటే అన్ని యాత్రలు చేస్తారు, అంటే జగన్మోహన్ జైల్లో ఉన్న ఖైదీలను కూడా చూడడానికి వెళ్తారు, జైలు శిక్ష పడిన వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్తారు, అన్నిటికీ ఆయన దగ్గర టైం ఉంటుంది, కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి ఆయనకు టైం ఉండదు. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే. అక్కడ వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే లేదు అని చెప్పేసి సమస్యల్ని మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది వీళ్ళకి. ఆ బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి అసెంబ్లీలో మొహం చూపించి అక్కడ కొంత ఘర్షణ పడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డిమాండ్స్ని అంగీకరిస్తున్నామని ప్రభుత్వం అంటే ఒకవేళ అంటే అనదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది, చాలా కాన్షియస్గా మీరు చేసింది ఏమిటి అని వీళ్ళు అడిగితే మీరు చేసింది ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళు. అంతే తప్ప వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ప్రాపర్గా చెప్పడం లేదు. అందుకు విసుగెత్తిపోయి వీళ్ళు అసెంబ్లీకి రామంటున్నారు. మూక మనస్తత్వం ఉంది అక్కడ. మూక మనస్తత్వం అంటే ఇంతమంది సభ్యులు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి అసెంబ్లీ మాదే అన్న బిహేవియర్ వాళ్ళు బహిరంగంగా. మన బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ ఎందుకు చేయగలిగాడు అంత ధైర్యంగా? మొత్తం వాళ్ళ అంటే అసెంబ్లీ మందే అనేటువంటి ఒక ఫీలింగ్ లో నుంచి మాట్లాడాడు ఆయన. అంటే ఇది గతంలో కూడా వీళ్ళు ఇలానే చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ టర్న్ వచ్చింది అనుకోవచ్చా సార్? మరి ఎవరైనా ఈ అసెంబ్లీ మాదే అనుకోవడం తప్పు. అసెంబ్లీ ప్రజలది, ప్రజల సమస్యలు మాట్లాడుకోవటానికి ఏర్పాటు చేసిన వేదిక అది. ఆ వేదికకి గౌరవం ఇవ్వాలి. ప్రజల తరఫున యుద్ధం అక్కడ జరగాలి. అక్కడ వాళ్ళని మాట్లాడనివ్వకపోతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిరసన తెలియజేయాలి. అంతిమంగా సుప్రీం బాసు జనమే కాబట్టి జనం సమక్షంలోకి వచ్చి మాట్లాడాలంటే దీన్ని చూపించాలి. మేము మీ తరఫున అసెంబ్లీకి వెళ్ళాం, వాళ్ళు మమ్మల్ని బయటకు గెంటేశారు కాబట్టి మీ ముందుకు వచ్చాం, ఏం చేయాలో చెప్పండి అని జనాలను అడగాలి. అడగటానికి ఒక అద్భుతమైన వేఅవుట్ చూపిస్తుంది అసెంబ్లీ. కాబట్టి పోరాట రూపాన్ని డిజైన్ చేసుకోవటంలో ఇంకొంచెం నైపుణ్యాన్ని పెంపొందించుకొని వ్యూహాన్ని ఎత్తుగడల్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన వాడు అవుతాడు. అందుకని ఆ రకమైన చొరవ తీసుకుని ఆయన అసెంబ్లీకి వెళితే బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతున్నది. రెండోది, అసెంబ్లీ వేదికగానే అక్కడ ప్రవేశపెడుతున్న బడ్జెట్ని క్వశ్చన్ చేయాలి. అప్పుడు జనాలకి కన్వే అవుతుంది అసలు ఏమిటి గొడవ అనేది. ఆ కన్వే చేయటం అనేది పొలిటికల్ పార్టీ నాయకుడిగా ఆయనకు బాధ్యత ఉంది జగన్కి. కాబట్టి సీరియస్గా పట్టించుకోవాలి. దాంతోపాటు బయట జరుగుతున్నటువంటి లడ్డూ రాజకీయాలు వీటన్నిటి గురించి మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది అక్కడ. వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి. లోపల నిరసన తెలియజేసి మీరు దాన్ని వాడుకోండి. అసెంబ్లీని ఒక అద్భుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ప్రజల అందరిలోకి, అంటే ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లే పద్ధతుల్లో దాన్ని వాడుకుంటే ప్రయోజనం ఉంటుంది.
లేకుండా వదిలిపెట్టేయటం తప్పు. రైట్. లేదు అసలు మీకు అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం లేదు అనుకుంటే అదైనా ఈ సెషన్ జరిగినంతకాలం మీరు విలేజ్ క్యాంపెయిన్ పెట్టండి. ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ క్యాడర్ని తీసుకుని గ్రామాల్లోకి వెళ్ళి అసెంబ్లీలో జరుగుతోంది ఇది, అందుకని మేము బాయ్కాట్ చేసి వస్తున్నాం మీ దగ్గరికి, మీతో మాట్లాడతాం, చెప్పండి మీకు ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి, మేము వెళ్ళి వాళ్ళ తాట తీస్తాం అని ప్రజాక్షేత్రంలోకి వచ్చేయాలి. ఇవి ఏవీ జరగకుండా మేము అసలు దాని ఉనికినే పట్టించుకోమన్నట్టు వ్యవహరిస్తే కుదరదు. అందుకని ఖచ్చితంగా ఒక పోరాట రూపం ఉండాలి, ఒక డిజైన్ ఉండాలి, ఒక వ్యూహము, ఎత్తుగడలు, ఐక్య సంఘటన ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. ఒక దుర్మార్గుడిని అధికారం నుంచి దింపడం కొంచెం జటిలమే, కానీ ఒక ప్రాపర్గా డిజైన్ చేసినటువంటి ఒక గెరిల్లా యుద్ధం పద్ధతిలో పెడితే దింపడం పెద్ద కష్టమేం కాదు. రైట్. అందుకని ఆ దిశగా ఒక కొత్త పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే మంచిదనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.